ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 41వ కీర్తన 3వ వచనము. రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. నిజమే ప్రియులారా, రోగము కలుగగా ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను స్వస్థపరిచే దేవుడై ఉంటున్నాడు. అందుని బట్టి ఆయన సెలవిస్తున్నాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం ప్రకారంగా, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అవును, ఆయన ఈ మాట ఇశ్రాయేలుతో ఉద్దేశించి అంటున్నాడు. ఐగుప్తీయులకు కలిగి చేసిన రోగములలో ఏది కూడా మీ మీదకి రానియనని అంటున్నాడు. ఆ ప్రకారంగానే దేవుడు మన పట్ల కూడా ఆయన కృప చూపుతున్నాడు. ఆయన మనకు ఏ రోగము కూడా కలగకుండా మనలను కాపాడుతాడు. మనలను స్వస్థపరిచేది ఆయనే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.